మా ఇంటికాడ బంగారు మైసమ్మ గుడి ఉంది కదా, మా అక్క వాళ్ళు అయితే బియ్యం పోయడానికి ఇగో ఇప్పుడే వచ్చిర్రు తీసుకొని. అమ్మవారి లోపల ఉంది, అన్ని క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత బియ్యం పోస్తుంది. దీపం ముట్టించు, చెప్పు పెదమ్మా. దీపం ముట్టించు. రాజునే ఉంది బిడ్డ. నా బిడ్డ నవరాత్రులు చేస్తుంది. బియ్యం పోస్తున్నాం అమ్మవారికి. బియ్యం అయితే తీసుకొచ్చింది అమ్మవారికి, ఓడి బియ్యం అయితే తీసుకొచ్చింది. గాజులు, ఒక్కలు, పూకలు, గజర పండ్లు, కుడుకలు, ఆకులు అవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడైతే పోస్తాం. నా కూతురు అమ్మవారి దీక్ష పొందింది అనమాట, దీక్ష చేస్తుంది. అందుకే అమ్మవారి ఆశీస్సులు మన మీద అందరికీ ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు. బియ్యము అమ్మవారికి పోసేటివన్నీ, గజరపళ్ళు, పోకలు, ఆకులు, కుడుకలు అన్ని గాజులు తీసుకొని వచ్చింది. ఇక చీరే, జాకెట్, షాల్వా. మా అక్క అయితే లోపల దీపం ముట్టిస్తుంది, అగరబత్తీలు పెడుతున్నట్టు. మా ఇంటి ముందరనే ఉంటుంది, మీకు ఆల్రెడీ ముందే చెప్పాము. చూడండి ఇప్పుడైతే పూలు అవన్నీ పెడుతుంది అనమాట మా అక్క. నవరాత్రులు కదా, అమ్మవార్లకు బియ్యం పోయడం చాలా మంచిది, మనకు మంచిగా జరుగుతుంది. కాబట్టి అమ్మవార్లకైతే ఓడి బియ్యం కంపల్సరీ పోయాలి. అంటే మా అక్క వాళ్ళు మొక్కిళ్ళు పోస్తుంది. అమ్మవారి గుమ్మానికి బొట్టు పెడుతుంది మా అక్క. బియ్యం లోపల పెట్టింది, అతనికి వస్తలేదు. చీర మంచిగా మా అక్క బియ్యం పోస్తుంది అమ్మవారి దగ్గరనైతే. చూడండి మీరు. అమ్మవారికి బొట్టు పెడుతుంది అక్క. అన్ని వేసినాక బియ్యం తర్వాత పోయాలన్నమాట. అమ్మవారికి బొట్టు, గంధము, పువ్వులు అవన్నీ పోసి పెట్టినాక లాస్ట్ బియ్యం పోయాలి. మా అక్క చీరనైతే అమ్మవారి మీద వేసింది. చీర వేసి చాలు వేసి జాకెట్ పట్టేసి బియ్యం పోస్తాం. మేమైతే ఇట్లా వేస్తామండి. దుర్గమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. పసుపు
అన్ని ఇంకా లేవలేదు సాని పోసుకోరు మీరు పోయిపోరు రాత్రి నుంచి ఒకటే నిన్న బట్టి 5 సార్లు పోయి నీళ్ళంటే నీళ్ళని చూస్తున్నానే పట్టలేదు అమ్మవారి మెడలకి తీసుకోవాలి నేనైతే బియ్యం పోసిన ఇప్పుడు మా ఆయన లోపలికో దొరుకుతుంది నేనే పెంచుతాను కాబట్టి అంగడి వచ్చింది ఎవరు మన ఒకరు వస్తున్నారు ఎవరు గౌరమ్మనైతే బియ్యం పోస్తుంది 5 మంది కంపల్సరీ బియ్యం పోయాలి అమ్మవారికి ఎవరు మన ఒకరు వస్తున్నారు ఎవరు గౌరమ్మనైతే బియ్యం పోస్తుంది 5 మంది కంపల్సరీ బియ్యం పోయాలి అమ్మవారికి ఎవరు మన ఒకరు వస్తున్నారు ఎవరు గౌరమ్మనైతే బియ్యం పోస్తుంది 5 మంది కంపల్సరీ బియ్యం పోయాలి అమ్మవారికి మా బావ రాలేడు దేవుని కాడ పూజ చేయడానికి మళ్ళీ వేరే అమ్మవారి దగ్గరికి వెళ్ళింది అందుకే మా అక్క మళ్ళీ వస్తుంది మా ఆయన వస్తుందని చెప్పినా ప్రతి వీడియోలు ఉంటుందండి 4 నిమిషాలు ఉండాలమ్మా అక్క అమ్మవారికి బియ్యం పోస్తాను మొక్కుకున్నావా అక్క నవరాత్రులు 9 అమ్మవాళ్ళ కోస్తా నవరాత్రులు అంటే 9 అమ్మవార్లకు 9 అమ్మవాళ్ళ కంపల్సరీ బియ్యం పోస్తా అమ్మవారు చల్లగా చూడాలి మమ్మల్ని మా బిడ్డనైతే అమ్మవారి కన్వా కూడా వేసుకుంది అందువా కాదు అమ్మవారి కంకణం కట్టుకుంది అని చెప్పాలి అమ్మవారి కంకణం దీక్ష తీసుకున్నా అమ్మవారి దీక్ష తీసుకుందాం వాటరే బియ్యం పోసుడు అయిపోయింది మా అక్క అందరికి బొట్లు పెడుతుంది కొబ్బరికాయ కొడుతుంది నవరాత్రులు కాబట్టి నువ్వు వారికి వాటరే లేకపోతే కళ్ళు పోస్తావు అమ్మవారి చెప్పినండి మా ఇంటి ముందు బంగారం మంచిగా చూడు అందరినీ చల్లగా చూడు మా ఇంటి ముందు ఉన్న తెల్లారిస్తే నువ్వే మాకు దర్శనం పొద్దున్నే సామెనే చూస్తాం మిమ్మల్ని దేవగాని మిమ్మల్ని చూస్తే మంచిగా చూడాలి అందరూ బాగుండాలి అందులో అందరినీ మంచిగా చూసుకోవాలి తల్లి నువ్వే పొద్దున్న లేస్తే నీకే మొక్కుతాం మేమైతే మా పిల్ల పాపలు అందరినీ మంచిగా చూసుకోవాలి